మా అందరు బాగున్నారా? గుడ్. బుక్స్ పెన్స్ ఉన్నాయా? ఉన్నాయా? లేవా? ఉన్నాయా లేవా? లేవు. దేవుని సన్నిధానంలో చాలా విషయాలు నేర్చుకుంటా ఉన్నప్పుడు వాటిని చక్కగా నోట్ చేసుకోవడం మనకి, నేను రాయడం వచ్చిన వారి గురించి మాట్లాడుతున్నా. రాయడం వచ్చి కూడా మనం ఆ, ఎప్పుడైనా హోటల్కి వెళ్ళారా తినడానికి? ఆ, ఫోన్ కానీ పర్స్ కానీ లేకుండా పోయారు ఎప్పుడైనా? పోయారా? ఎందుకు? డబ్బులు పే చేయాలి కదా. ఇక్కడ సంఘానికి వచ్చేటప్పుడు కూడా బైబిల్తో పాటు ఏముండాలి? చక్కగా నోట్ చేసుకోవడానికి పెన్ను పేపరు తెచ్చుకోవడం చాలా శ్రేష్టం. గుడ్. చాలా సంవత్సరాల క్రితం, ఖచ్చితంగా చెప్పాలంటే 1845 కాలంలో, మనం ఆలు తింటాం కదా. ఆలు తింటామా? ఆ, ఈ ఆలుతో వచ్చిన పెద్ద ప్రమాదం కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగింది, 1845లో. ఇప్పుడు ఇంగ్లాండ్ దేశంతో పాటు పక్కనే ఉండే దేశము ఐర్లాండ్. వాళ్ళని ఐరిష్ పీపుల్ అంటారు. సో 1845లో వచ్చిన ప్రమాదం ఏంటి అంటే, వారు వేసిన ఈ ఆలు పొటాటో పంట అంతా నాశనం అయిపోయింది. రాత్రికి రాత్రే అదంతా నల్లగా పొలాలు మారిపోయాయి. కొన్ని లక్షల మంది, ఆ కాలంలో వచ్చిన ఈ కరువు వల్ల లక్షల మంది చనిపోయారు. చరిత్రలో జరిగిన సంఘటన. కొన్ని లక్షల మంది వారు ఐర్లాండ్ దేశాన్ని విడిచి వేరే దేశాలకు వెళ్ళిపోయారు. అక్కడనే ఉండిన వాళ్ళు ఇబ్బంది అయినా, కరువైనా, మరణమైనా, ఏదైనా సరే మేము ఇక్కడే పుట్టాము, ఇక్కడే పెరిగాము, మా దేశాన్ని వదిలి మేము బయటకు పోలేం, చచ్చే సస్తే సస్తాం అనుకునే వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వారు జరుగుతున్న 30 సంవత్సరాల కాలంలో వారు కూడా పెద్ద జనాంగంగా మారారు. కొన్ని లక్షల మంది చనిపోయారు. కొన్ని లక్షల మంది వేరే దేశాలకు వెళ్ళిపోయారు. ఈ ఇబ్బంది ఎలా ఉన్నా సరే మా దేశంలోనే ఉంటాం, మా ఊర్లోనే ఉంటాం, మేము ఎక్కడికి పోలేం, ఎక్కడ బ్రతకలేం అనుకునే వాళ్ళు ఇబ్బందుల్ని ఎదుర్కొంటూనే అదే దేశంలో ఉండిపోయారు. కానీ ఈ 30 సంవత్సరాలుగా వారి జీవితాల్లో ఉన్నది ఏంటి అంటే, సంతోషం లేదు, ఆనందం లేదు, సమృద్ధి లేదు, తినడానికి సరైన ఆహారం లేదు. అప్పుల్లో కూరుకుపోతూ ఉన్నారు. సంవత్సరం వెంబడి సంవత్సరము వారు చేసిన అప్పుల మీద వడ్డీలు, చక్ర వడ్డీలు పెరిగిపోతూ ఉన్నాయి. చాలా భయంకరమైన స్థితిలో ఉంటా ఉన్నారు. వారు అయిన వారిని కోల్పోయి ఏదైనా ఇక్కడే ఉందామని స్థిరపడిన వాళ్ళు సంతోషంగా లేరు. వీరిలో యేసుక్రీస్తు ప్రభు వారిని విశ్వసించిన వారు చాలా మంది ఉన్నారు. వీరు చేస్తున్నది ఏంటి అంటే, దేవుని సన్నిధానికి వెళ్తూ ఉంటా ఉన్నారు. దేవుని సన్నిధానంలో వారు మొరని దేవునికి వినిపిస్తూ ఉంటా ఉన్నారు. అయ్యా, మమ్మల్ని కనికరించు ప్రభువా, ఎంతకాలం మమ్మల్ని చూడకుండా ఉంటావు? ఎంతకాలం మా మీద కనికరం లేకుండా ఉంటావు? ఎంతకాలం మేము ఇలా విడిచిపెట్టిన వారంగా ఉండాలి? ఎంతకాలం మేము ఇలా దీన స్థితిలో ఉండాలి? మా ఆకలి ఏడుపు నీకు వినిపిస్తలేదా? మా బాధ మీకు వినిపిస్తలేదా? మా పిల్లలు చనిపోతూ ఉన్నారు మా కళ్ళ ముందు, మీకు కనిపిస్తలేదా? మిగతా వారిలాగా మేము అభివృద్ధి చెందలేకపోతాం, అది నీకు కనిపిస్తలేదా? నిన్నే కదా నమ్ముకున్నాం, నీకే కదా ప్రార్థన చేస్తున్నాం, నీవైపే కదా తిరుగు చూస్తూ ఉంటా ఉన్నాం. దావీదు చెప్పినట్టుగా కొండ ఎదురు చూస్తూ ఉన్న సహాయం ఎక్కడ? నీ గురించో కదా ప్రభా మేము చూస్తూ ఉంది అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, వారి ప్రార్థనను దేవుడు అంగీకరించాలా, అంగీకరించకూడదా? సమాధానం కావాలి. అంగీకరించాలా వద్దా అమ్మా? గుడ్. దేవుడు వారి ప్రార్థన అంగీకరించాలి. దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. అంగీకరించాడా లేదా, ఏమైంది నేను చెప్తాను. సరే, మీరందరూ చెప్పిన మాట ఏంటి అంటే, అటువంటి పరిస్థితుల్లో ఉండి ఇబ్బందికరమైన స్థితిలోంచి వాళ్ళు పోతా ఉన్నప్పుడు, శ్రమల్లోంచి ఇబ్బందిలోంచి వెళ్తా ఉన్నప్పుడు, వారు చేసిన ప్రార్థనను, వారు పెట్టిన మొరని దేవుడు ఆలకించాలి అనేది మీరు వచ్చిన కంక్లూజన్. వెళ్దాం.
అయితే నేను చెప్పే ఈ 4-5 వచనాల్ని ఒక ఆర్డర్ ప్రకారం రాసుకుని మీరు నాకు సమాధానం ఇవ్వాలి. నోట్ చేయండి మంచిగా. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనం. ఈరోజు కొన్ని రిఫరెన్స్లు ఎక్కువే చెప్తాను. ఆ ఆర్డర్లో నోట్ చేసుకుని నాకు సమాధానం చెప్పండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 5వ వచనం. నేను చదువుతున్నాను, ఒకసారి వినండి. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనులు ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఇది యెషయా గ్రంథంలో ఎప్పుడు రాయబడింది అంటే, జాగ్రత్తగా వినండి. మనకి దానియేలు తెలుసు కదా, తెలుసా? దానియేలు బబులోనికి చెరపట్టబడిన వాళ్ళలో ఇతనితో పాటు కొంతమందిని చూస్తాం. ఈ బబులోను వీరిని ఇజ్రాయెల్ దేశం మీదకి వచ్చి వారిని దండయెత్త చేసి వారిని దోచుకుని వారిలో ఉన్న వారందరినీ బందీలుగా పట్టుకుపోవడానికి ముందు దేవుడు చేసిన వాగ్దానం ఏంటి అంటే, ఇజ్రాయెల్ జనాంగానికి జనుల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుంది, నువ్వు చాలా గొప్పదానుగా హెచ్చించబడతావు అనే వాగ్దానాన్ని దేవుడు ఎవరి గురించి ఇచ్చాడు? ఇజ్రాయెల్ దేశం గురించి ఇచ్చాడు. ఆ వాగ్దానం వచ్చిన తర్వాత జరిగింది ఏంటి అంటే, ఐశ్వర్యం రావడం కాదు కదా, వీరిని అందరూ దృష్టి నుంచి చూడడం కాదు కదా, వీరిని దీనంగా హీనంగా చూసే పరిస్థితి వచ్చింది. వాగ్దానం ఏమో నువ్వు ఆశీర్వదించబడతావు, జనముల ఐశ్వర్యం అంతా నీ దగ్గర తీసుకురాబడుతుంది, నువ్వు హెచ్చించబడతావు, దేశాలన్నిట్లో నువ్వు గొప్పదానం అవుతావు అనే వాగ్దానాన్ని ఇస్తే, ఆ వాగ్దానాన్ని నెరవేర్పు కొరకు వారందరూ కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ డోర్లు తెరుచుకుంటూ ద్వారాలు పగలగొట్టుకుంటూ బబులోని వాళ్ళు వచ్చారు. మాకు వాగ్దానం ఉంది దేవునిది, మేము ఆశీర్వదించబడతాం, హెచ్చించబడతాం, మేము ఘనమైన దేశంగా ఎంచబడతాం అని వారు ఎదురు చూస్తూ ఉంటే, వీరు వచ్చి వారందరినీ బందీలుగా పట్టుకుని దేశంలోంచి బయటికి లాక్కుపోయారు. రెండోది, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలములలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును, దానికి ఎన్నటికి నాశనము కలగదు, ఆ రాజ్యము దాని పొందిన వారికి కాక మరెవరికీ చెందదు. ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయను గాని, ఈ వాగ్దానము వీరు బబులోన్లోకి చొరపట్టబడిన తర్వాత, బబులోన్లోకి వీళ్ళందరినీ బందీలుగా తీసుకువెళ్ళిన తర్వాత, దానియేలు అక్కడే కదా ఉన్నాడు. మేము మరలా మా దేశానికి ఎప్పుడు పోతాం? మరలా మాకు దావీదు లాంటి చక్కటి రాజ్యం ఎప్పుడు చూస్తాం? మా దేశంలో మేము ప్రశాంతమైన జీవితాలు మేము ఎప్పుడు గడుపుతాం? ఐశ్వర్యవంతమైన విలువైన జీవితాలు మేము ఎప్పుడు పొందుకుంటాం అని వీరందరూ ఈ బానిసత్వంలో బబులోని దేశంలో ఉన్నప్పుడు వీరందరూ దేవుని వైపు మొరపెడతా ఉన్నప్పుడు, దానియేలు ప్రవచన రీతిలో చెప్పిన మాట ఏంటి అంటే, అమ్మా మీరు ఇక్కడ ఉండిపోరు, మీరందరూ ఏమవుతారు? మరలా ఇజ్రాయెల్ దేశానికి పోతాం. ఇజ్రాయెల్ దేశానికి పోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. అది ఎలా ఉంటుంది? దానికి నాశనం ఉండదు. అది ఎవరికైతే ఇవ్వబడిందో వారు మాత్రమే దాన్ని స్వతంత్రించుకుంటారు, వేరే వాళ్ళు ఎవరు కూడా దీన్ని దోచుకోవడానికి లేదు. దీనితో పాటు వచ్చిన రాజ్యాలన్నీ నాశనం అయిపోతాయి, కానీ ఇది యుగ యుగాలు నిలిచిపోతుంది అన్నాడు. మన మాటలు జాగ్రత్తగా వింటున్నారా? మా అందరు ఇక్కడే ఉన్నారా? ముందు చెప్పిన వాగ్దానం ఎప్పుడుది? యెషయా గ్రంథంలో చూసిన వాగ్దానం ఎప్పుడుది? బబులోను దేశానికి వెళ్ళడానికి ముందు. వాగ్దానం పొందుకుని వాగ్దానం నెరవేర్పులోకి వస్తుందని ఎదురు చూస్తున్న వీరందరికీ ఏమొచ్చింది? శ్రమలు వచ్చినాయి. వారి దేశంలో ఉండడం కాదు కదా, వేరే దేశాన్ని పట్టబడ్డారు. వేరే దేశంలో వారి ముందు వారికి బానిసలుగా జీవించాల్సిన పరిస్థితి. బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు సరేలే అమ్మ ఊరుకోండి అండం కాకోకుండా ఇంకొక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం ఏం చెప్తా ఉంది? దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు, అది ఎన్నటికీ
నాశనం కాదు, కదల్చబడదు. దీనిని పడగొట్టాలని ప్రయత్నం చేసిన దేశాలన్నీ నాశనం అవుతాయి, కానీ ఇది అలా ఎన్నటికీ నిలుచుంటుంది. నా మాట అర్థమవుతుందా? మూడో మాట అదే యెషయా గ్రంథం 48వ అధ్యాయం 20-21 వచనాలు. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 20వ వచనం నుంచి 21వ వచనం. ఆ, ఉమ్, 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 ఉమ్. ఎడారి స్థలములలో ఆయన వారిని నడిపించును, వారి దప్పుకొనలేదు. ఉమ్, ఉమ్. ఆ, ఇది ఎప్పుడు వాగ్దానం? మొదటి వాగ్దానము బబులోని దేశానికి వెళ్ళడానికి ముందు, రెండవ వాగ్దానం బబులోని దేశంలో ఉన్నప్పుడు, మూడవ వాగ్దానం ఎప్పుడు? బబులోని దేశంలోంచి కాలం అయిపోయింది. వారు బబులోని దేశంలో ఉన్న బబులోని రాజ్యం కూలిపోయిన తర్వాత పెర్షియా రాజు వచ్చిన తర్వాత పెర్షియా రాజు ఈ ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ఇజ్రాయెల్ దేశస్తులందరికీ మరలా వారి దేశానికి తిరిగి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చాడు. ఆ కాలంలో చెప్పబడుతున్న వాగ్దానం ఏంటి అంటే, అమ్మా మీరు బబులోని దేశం నుంచి ఎక్కడ పోతారు? మీ దేశాన్ని పోతారు. మీ దేశాన్ని పోతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ఎడారి స్థలంలో ఆయన నడిపిస్తాడు, కానీ తప్పుకొనరు. ఇంకేమన్నాడు? రాతి కొండలోంచి వెళ్తారు, కానీ మీకు ఏమన్నా కొదువుగా ఉంటుందా? మన మాట అర్థమవుతుందా? ఏమిస్తాడంటే దేవుడు నీళ్లు ఒబ్బక చేస్తాడు ఆయన. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి వెళ్తా ఉన్నప్పటికీ మీకు ఇబ్బంది కలగదు. మీ చుట్టూ శ్రమపరిచేవారు ఉన్నప్పటికీ మీరు శ్రమల్లోంచి వెళ్ళరు. మీకు సమస్తాన్ని సమృద్ధిగా నేను కలగజేసి చక్కగా మీ బబులోను దేశం నుంచి ఎక్కడ తీసుకెళ్తాను? ఇజ్రాయెల్ దేశాన్ని తీసుకెళ్తాను. ఎప్పుడు ఇది వాగ్దానం? బబులోనులో ఉన్న కాలము సంపూర్తమైతా ఉన్నప్పుడు వారు మరలా తిరిగి వారు ఇజ్రాయెల్ దేశాన్ని బయలుదేరుతున్నప్పుడు దేవుడు చేసిన వాగ్దానం. తర్వాత హగ్గై 2వ అధ్యాయం 2-6 వచనాలు. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, 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 ఉమ్. మీకు అర్థమైందని అనుకుంటా ఉన్నా. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడ హగ్గై రాసే టైంలో ఏం జరుగుతూ ఉందంటే, జెరుబ్బాయెలు ఎవరు అంటే జెరుబ్బాయెల్ని చివరి రాజుగా వాళ్ళు చూస్తారు, ఇజ్రాయెల్ యొక్క రాజుగా చూస్తారు. వారు బబులోని దేశం నుంచి బయలుదేరుతా ఉన్నప్పుడు ఈ జెరుబ్బాయెలుని రాజు యొక్క ప్రతినిధిగా, రాజు కాబోయేవాడుగా ప్రకటన చేసి వారందరిని తీసుకుని, ఇజ్రాయెల్ జనాంగాన్ని అందరిని తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత వారి యొక్క టెంపుల్ ఏదైతే కోల్చబడిందో ఆ మందిరాన్ని కట్టుకున్న ప్రాసెస్లో దేవుడు వాగ్దానం చేసింది ఏంటి అంటే, అమ్మా దేశాలు అన్నీ కూడా నీ వైపు చూస్తాయి, తేరు చూస్తాయి. మీరు సమృద్ధిని కలిగి ఉంటారు, నేను మీ మధ్యలో ఉంటాను. మన మాట అర్థమవుతుందా? దేవుడు ఏ రీతిగా వాగ్దానాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. చివరిగా జకర్యా పత్రిక జకర్యా 2వ అధ్యాయం 4-5 వచనాలు.
ఉమ్, 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 ఉమ్. ఓకే. ఉమ్, ఉమ్. ఆ. ఇది ఎప్పుడు జరుగుతూ ఉంది అంటే, వారు దేవుని మందిరాన్ని కాకుండా వారి గృహాలు కట్టుకుని జరుగుతున్న ప్రాసెస్లో నెహెమ్యా, యజ్రా వీళ్ళందరూ వచ్చి దేవుని గురించి చాలా విషయాలు చెప్తా ఉన్నప్పుడు, జకర్యా కూడా తన యొక్క దేవుని యొక్క వంతుగా తన తన వంతుగా కొన్ని మాటలు తెలియజేస్తూ ఉంటా ఉన్నప్పుడు వాగ్దానాన్ని ఇస్తూ ఉంటా ఉన్నాడు ఈ జనాంగం అందరికీ. ఏమని అంటే, 6వ వచనంలో ఏం చెప్పాడమ్మా? 5వ వచనంలో ఒకసారి చూస్తారా? క్లియర్గా చూస్తారా? దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారంగా ఉంటాను. ఆ, ఉమ్. ఈ వాగ్దానాన్ని వారు చక్కగా అర్థం చేసుకున్నారు. నాకు మీకు అర్థమైందని నేను అనుకుంటా ఉన్నా. ఎప్పటి నుంచి చూస్తున్నాం మనం దేవుని వాగ్దానాన్ని? బబులోను దేశం వెళ్ళడానికి ముందు, బబులోను దేశం వెళ్ళడానికి ముందు నుంచి చివరిగా మనం చూసిన వాగ్దానం, జకర్యా దగ్గర చెప్పిన వాగ్దానం వచ్చేటప్పటికి సుమారుగా 170 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? 170 సంవత్సరాలు. ఈ 170 సంవత్సరాలుగా వీరికున్న ఆశ ఏంటి అంటే, మాకు వాగ్దానం చేయబడింది. ఏంటా వాగ్దానం? మేము గణపరచబడతాం, హెచ్చించబడతాం, ఐశ్వర్యము కలిగిన వారంగా ఉంటాం, ఏ శ్రమ ఇబ్బంది లేకుండా చక్కగా రాజ్యం స్థాపించబడుతుంది. ఆ రాజ్యములో మా పితరులు దావీదు కాలంలో ఎలాగ దైవభక్తి కలిగి ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ చక్కగా దేవుని యొక్క హృదయానుసారుడని పేరు పొందుకున్న వ్యక్తి చేత పరిపాలించబడతా ఉండగా జనాలు ఏ రీతిగా సమృద్ధి కలిగి జీవించారో, మేము కూడా ఒక రోజున అలాగూ జీవించబోతున్నాం. ఇంతకాలము మేము వేరే దేశపు రాజు యొక్క పరిపాలనలో, వేరే దేశంలో బానిసలుగా బందీలుగా మాకంటూ సరైన ఇల్లు లేక కట్టుబడి లేకుండా జీవించిన మేము స్థిరపరచబరచబోతా ఉన్నాం మా దేశంలో. మా రాజు ఎవరు? జెరుబ్బయలు. జెరుబ్బయలు ఆ వచనం ఒకసారి చూస్తారా? హగ్గయి 2వ అధ్యాయం 23వ వచనం. నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఇంగురముగా చేతును. దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి అంటే, జెరుబ్బాయేలు దావీదు వంశం నుంచి వచ్చినవాడు. దావీదు వంశం నుంచి వచ్చిన ఈయన, యూదా గోత్రం నుంచి వచ్చిన ఈయన రాజు కాబోతా ఉన్నాడు. వీరింకా బబులోను దేశంలో ఉన్నప్పుడే చేయబడిన వాగ్దానం ఇది. జెరుబ్బయలు, మన ప్రజలందరినీ నువ్వు కాబోయే రాజుగా ఉండి వారందరినీ యెరూషలేముకు పట్టుకుపో అన్నప్పుడు, ఈ కదులుతున్న జనాంగం అందరికి ఉన్న ఆశ ఏంటి అంటే, జెరుబ్బయలు చూస్తూ ఉన్నప్పుడు మేము ఇప్పుడు వరకు బబులోను రాజ్యం కింద ఆ రాజుకి నమస్కారం చేస్తూ ఉన్నాము. మేము ఇంతకుముందు వేరే వేరే దేశంలో ఉన్న రాజులకి మేము సాష్టాంగపడుతూ మేము ఆరాధన చేస్తూ వచ్చాము. అయితే మా ముందు మమ్మల్ని నడిపిస్తున్నది ఎవరు అంటే, మా రాజు, దేవుని చేత వాగ్దానం పొందుకున్న రాజు, జెరుబ్బయలు రాజు. ఈ జెరుబ్బయలు రాజుతో రాజ్యం కట్టబడుతుంది. రాజ్యం కట్టబడితే ఏమవుతుంది అంటే, ఏ రాజ్యము మమ్మల్ని కదిలించలేదు, ఏ రాజ్యము మమ్మల్ని దోచుకోలేదు, ఎవరు మమ్మల్ని మా దేశంలోంచి కదిలించలేరు. ఏ ఇబ్బంది లేకుండా, శ్రమ లేకుండా, ఆటంకాలు లేకుండా యుగయుగాలు నిలిచిపోయే రాజ్యంలో మేమందరం జీవించబోతున్నాం అనే ఆశతో ఎక్కడి నుంచి కదిలారు? బబులోను నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వారి స్థలాలు చూసుకున్నప్పుడు ప్రాకారాలు కూల్చబడ్డాయి, మందిరం కూల్చబడింది. నివాసం చేయడానికి సరైన పరిస్థితి లేనప్పుడు దాని అంతటిని, మా దేశాన్ని మేము మరలా కట్టుకుంటున్నాం, ఇక్కడ స్వేచ్ఛగా, స్వతంత్రంతో, చక్కటి ఐశ్వర్యంతో, చక్కటి సుఖభోగాలతో జీవించబోతున్నాం అనే ఆశతో దేవుని మందిరాన్ని కట్టుకున్నారు.
ఇళ్లను కట్టుకున్నారు. నెహెమ్యా ఎజ్రా పూనుకోగా ప్రాకారాలు కట్టుకున్నారు. అన్ని స్థిరపరచబడిన తర్వాత మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. దేని కొరకు అంటే మాకు వాగ్దానం చేయబడిన రీతిలో అన్ని దేశాలు తల ఎత్తి ఇదేం దేశం ఇది, ఇంత గొప్పగా ఎదిగిపోతా ఉంది, ఎవరేళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళ దేవుడు ఎవరు అని చూస్తారని ఎదురు చూస్తూ ఉంటే 170 సంవత్సరాలు గడిచిపోయినాయి. మన ఈరోజు స్టడీ చేయబోయే గ్రంథం ఏంటి అంటే పాత నిబంధన గ్రంథంలో చిట్ట చివరి పుస్తకం ఏంటమ్మది. ఇప్పుడు వరకు నేను చెప్పిందంతా కూడా మలాకీ గ్రంథానికి బ్యాక్గ్రౌండ్. మలాకీ సమయానికి ప్రజలు ఎలా ఉన్నారు అంటే ఈ మలాకీ ప్రారంభించబడే సమయానికి నేను చెప్పినట్టుగా 170 సంవత్సరాల కంటే ఎక్కువైన కాలం పాటు మేము గ్లోరియస్ రిస్టోరేషన్ అంటే మహిమతో కలిగిన పునః ఆరంభం మేము చూడబోతున్నాం. చక్కగా దేవుడు మరలా మా దేశంలో మమ్మల్ని స్థిరపరచబోతా ఉన్నాడు. చాలా ఘనంగా జరగబోతా ఉంది. మా దేశాన్ని మేము స్వతంత్రించుకోబోతా ఉన్నాం. యుగ యుగాలు మా దేశంలో చక్కటి పరిపాలన కింద ఏ చీకు చింత ఇబ్బంది లేకుండా మేము సంతోషంగా జీవించబోతున్నాం అని తిరిగి వచ్చిన ప్రజలకి 170 సంవత్సరాల పాటు దేవుడు చేసిన వాగ్దానాన్ని ఎలుగెత్తి ఇదిగో దేవుడు తన ఉగ్రతని వేరే దేశాల మీద పంపించబోతా ఉన్నాడు, దేవుడు తన ఉగ్రతని మన శత్రువుల మీద పంపించబోతా ఉంటా ఉన్నాడు, దేవుడు మనల్ని విడుదల చేయబోతా ఉన్నాడు. అమ్మా ఈ రోజే దేవుని తీర్పు దినం రాబోతా ఉంది, కనిపెట్టి ఉండండి అని చెప్తా ఉన్నారు. ఆ మాట చెబుతానే ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల పాటు దేవుని వైపు కనిపెడుతూ, ఇన్ని సంవత్సరాల పాటు దేవుని రాజ్యం వస్తుందని కనిపెడుతూ, ఇన్ని సంవత్సరాల పాటు వారి నీతిని, వారి యొక్క పరిశుద్ధతను, వారి యథార్థతను దేవుని వైపు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ, దేవుడు ఎలాగైనా మా జీవితాలని ఉజ్జీవింపజేస్తాడు, దేవుడు ఎలాగైనా తన రాజ్యాన్ని కడతాడు, శత్రువు చేతిలోంచి మమ్మల్ని విడిపిస్తారు ప్రయత్నం చేస్తున్న వారికి వారి రాజ్యం కట్టబడకపోవడంతో పాటుగా మలాకి గ్రంథం జరిగే టయానికి పెర్షియా వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలనలో ఉంచుకున్నారు. ఎవరు? వీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి? వాగ్దానము ఈ రోజు కాకపోతే రేపు నెరవేర్పులోకి వస్తుంది. ఏంటా వాగ్దానము? ఏం జరుగుతుంది? యుగ యుగాలు నిలిచిపోయే గొప్పదైన ఘనమైన రాజ్యం కట్టబడుతుంది. దానిని ఎవరు దోచుకోలేరు, జయించలేరు. కదిలించబడని ఒక కోటను దేవుడు కడతాడు. మమ్మల్ని తీసుకొచ్చిన జెరుబ్బయలు దావీదు వంశం నుంచి వచ్చిన వాడు, వాగ్దానం చేయబడిన వాడు. మన మాట అర్థమవుతుందా? కాబట్టి మేము ఎవరి చేతిలో ఉన్నాం? దేవుని చేతిలో ఉన్నాం. దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత పిలుపునందుకున్న జెరుబ్బయల చేతిలో ఉన్నాం. ఈ రాజు మమ్మల్ని కడతాడు, ఈ రాజు ముందు అన్ని దేశాలు తల దించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటే జరగలేదు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే మీ తల్లిదండ్రుల కాలంలో ప్రారంభించబడింది దేవుని ఆరాధించడం. మా జీవితాలు ఘనంగా మారతాయి, అప్పుల బాధలు పోతాయి, అనారోగ్యానికి సంబంధించిన ఏడుపులు మా ఇంట్లో ఉండవు, ఎటువంటి ఇబ్బంది మా జీవితాల్లో కలగదు అని మీ తల్లిదండ్రుల కాలంలో నమ్ముకుంటే మీ తల్లిదండ్రుల కాలం అయిపోయింది, మీ కాలం కూడా గడిచిపోతూ ఉంది. అవే అప్పులు, అవే శ్రమలు, అవే ఇబ్బందులు ఇప్పుడు మీ పిల్లల జీవితాల్లో కూడా అదే చూస్తున్నారు. దేవుణ్ణి సంపూర్ణంగా ఆరాధిస్తారా? మీ తల్లిదండ్రులు ప్రారంభ దినాలలో యేసుక్రీస్తుని అంగీకరించినప్పుడు ఎటువంటి విశ్వాసము, ఎటువంటి నమ్మకం కలిగి ఉందో అదే నమ్మకంతో మీరు ఇప్పుడు ఉన్నారా? మా జీవితాన్ని ఖచ్చితంగా దేవుడు వెలిగింపజేస్తాడు, మా జీవితాలని అందరికంటే గొప్పగా ఉంచేస్తాడు. మేము ప్రార్థించిన వెంటనే మా దేవుడు మాకు కావాల్సిన సమస్తాన్ని ఇచ్చేస్తాడు అని మీ తండ్రుల కాలంలో, మీ తరంలో,
మీ పిల్లల తరంలో కూడా ఎదురు చూస్తూ ఉండి అది ఎన్నటికీ జరగనప్పుడు అదే తొలినాటి ప్రేమతో దేవుణ్ణి ప్రేమించగలుగుతావా? మలాకి గ్రంథం దగ్గరికి వచ్చినప్పటికీ అదే జరుగుతా ఉంది. మలాకి గ్రంథంలో 6 ఆర్గ్యుమెంట్స్ చూస్తాం. ఎన్నమ్మా? 6 ఆర్గ్యుమెంట్స్. ఎవరు చేస్తున్నారు ఆర్గ్యుమెంట్స్? ఎవరు చేస్తున్నారు వాదన? దేవుడు చేస్తున్నాడు. ఇజ్రాయెల్ జనాంగానందరిని ఎదరబెట్టుకుని వారితో వాదన చేస్తున్నాడు. వీరికున్న అండర్స్టాండింగ్ ఏంటి అంటే, నువ్వేం చెప్పావు? నువ్వు చేసిన వాగ్దానం ఏంటి? మమ్మల్ని హెచ్చిస్తాను కదా చెప్పావు నువ్వు, మా రాజ్యం స్థిరపరుస్తాను కదా చెప్పావు నువ్వు, అన్ని దేశాలు వారికి కలిగిన సమస్తమైన డబ్బులు ఐశ్వర్యం అంతా తీసుకొచ్చి మాకు ఇస్తారని కదా చెప్పావు. మా పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసా నీకు? తినడానికి లేదు, తాగడానికి లేదు. ఆ పెర్షియా గవర్నర్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎటు చూడాలి మేము? 170 సంవత్సరాలు ఎదురు చూస్తున్నాం నీ రాజ్యం వస్తుందని, మా జీవితాలు బాగుపడతాయని. జరుగుతాలే. ఎంతకాలం చూడకుండా ఉంటావు నువ్వు అని వీరు దేవుణ్ణి అబ్జెక్షన్ చేస్తుంటే, దేవుడు 6 విషయాలలో వీరి మీద ఒక రకంగా చెప్పాలి అంటే వారి జీవితాలు సమాధానం పొందుకోలేకపోవడానికి, వారి జీవితాలలో నెమ్మది లేకపోవడానికి, వారు ఎదురు చూస్తున్న దేవుని యొక్క రాజ్యము స్థాపించబడకపోవడానికి, వారు ఎదురు చూస్తున్నట్టుగా జెరుబ్బేల్ ద్వారా దావీదు వంశంలోంచి వచ్చిన తన ద్వారా చక్కటి రాజ్యము స్థాపించబడకపోవడానికి దేవుడు కారణాలను చూపిస్తున్నాడు. ఆ కారణాలు చూడడానికి ముందు నేను ముందు చెప్పిన ఆ ఐరిష్ దేశంలో జరిగిన ఆ 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు మీరేమన్నారమ్మా? దానికి వారు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలన్నారు మీరు? అమ్మా, దేవుడు అంగీకరించాలి, సమాధానం ఇవ్వాలి, రైట్? అయితే 1879 సంవత్సరంలో మైకెల్ అనే ఒక ఆయన్ని ఆ దేశాన్ని పంపించారు. ఎందుకు పంపించారంటే, అయ్యా, ప్రపంచ దేశాలు అన్నట్లోకి ఒక అవగాహన ఉంది ఐరిష్ దేశంలో ఏం జరుగుతుందో. కొన్ని లక్షల మంది చనిపోయారు, కొన్ని లక్షల మంది దేశం విడిచి వెళ్ళిపోయారు. అయినా ఇప్పటికీ అక్కడ ఆకలి ఏడుపులు, ఆకలి చావులు తగ్గుతలేదు. అనేక మంది సంఘంలో విశ్వాసులుండి మొదటి రోలో కూర్చుని నీ కొరకు ప్రార్థన చేస్తున్న వారు చాలామంది ఉన్నా ఆ దేశంలో మార్పు చూడలేకపోతున్నాం. మీరు ఒకసారి ఆ దేశానికి వెళ్ళండి, ఒక రిపోర్ట్ తయారు చేయండి అని పంపిస్తే ఈయన ఆ దేశానికి వచ్చి చాలా విషయాలు గమనించిన తర్వాత 3 ప్రాముఖ్యమైన విషయాల్ని కనిపెట్టాడు ఆయన. జాగ్రత్తగా వినండి, మీరు ఇచ్చిన సమాధానం మార్చొద్దు. తర్వాత ఏంటా సమాధానం? అమ్మా, దేవుడు వారి ప్రార్థన ఆలకించాలి. నిలబడి ఉంటారా ఆ మాట మీదే? ఇప్పుడు ఈయన చెప్పిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, మొదటిది, మిగిలిన జనాంగంలో డబ్బు కలిగిన కొద్ది మంది ఉన్నారు. వీరు చేసింది ఏంటి అంటే, ఆకలితో ఇబ్బంది పడుతున్న వారికి, సరైన అవకాశాలు లేని వారికి అప్పు ఇవ్వడం. తిన్నాను లేదు కదా ఈ పూటకి, ఎట్లా మరి పాపం అని జాలి చూపిస్తున్నట్టుగా, ఇదిగో ఈ 10 రూపాయలు తీసుకో అని వీళ్ళ లెక్కల్లో రాసుకున్నవాడు. దాంతోపాటు పొద్దున 10 రూపాయలు ఇచ్చాను కదా పనికిరా అని పిలిచేవాడు. ఈ 10 రూపాయలకి 10 రోజులు పని చేయించుకునేవాడు. నా పాయింట్ అర్థమైందా? ఎవరిది సమస్య ఇప్పుడు? దేవుడు ప్రార్థన వినటం లేదా? విశ్వాసులుగా ఉన్నవారు సంఘంలో దేవునికి మొరపెడుతున్న మొదటి రోజులో కూర్చున్న ధనవంతులు దోచుకోవడం వల్ల సమస్య ఉందా దేశంలో? దేవుడు వినకపోవడం వల్ల సమస్య ఉందా అమ్మా? ధనవంతులు దోచుకోవడం వల్ల, రైట్? రెండో సమస్య ఏంటి అంటే, ఆ దేశంలో తీసుకున్న డబ్బుకి జాగ్రత్త చేసుకోండి, వడ్డీ చక్రవడ్డీ లేసి ఒకవేళ వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వారికి మిగిలిన కొద్దిపాటు ఇల్లునో భూమునో లాక్కునేవాడు.
అప్పులు ఇచ్చేవాళ్ళు, అప్పు ఇచ్చాం కాబట్టి ఏం చేసేవాళ్ళు, పనికి పిలుచుకునేవాళ్ళు, సరైన జీతం ఇచ్చేవాళ్ళు కాదు. రెండోది ఏం చేశారు, అప్పు ఇచ్చారు, దాంతోపాటు ఏం చేశారు, వారు కట్టలేని పరిస్థితిలో ఉంటే వారి ఇల్లులు కానీ వారికి సంబంధించిన ఆస్తులు వీళ్ళు జప్తు చేసుకునేవాళ్ళు. రైట్. తర్వాత వేరే దేశం నుంచి కానీ ఏ ఆర్గనైజేషన్ కానీ, అయ్యా మీ దేశంలో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు కదా, వారికి ఎలా పంట వేసుకోవాలో తెలుస్తలేదు కదా, చాలా ఇబ్బందుల్లోంచి వెళ్తున్నారు కదా, మేము కొంత డెవలప్మెంట్ చేస్తాము అని ఎవరైనా వస్తే జాగ్రత్త అర్థం చేసుకోండి, చర్చ్కొచ్చి చర్చిలో మొదటి రోజులో కూర్చుని మా దేశం కోసం మీకోసం ప్రార్థన చేస్తున్నాం అని చెప్తున్న విశ్వాసులు, ధనవంతులుగా ఉన్న వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ దేశాన్ని కానీ ఇక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చెప్పండి, వీరు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకించాలా? చెప్పండి. సమస్య దేవుడు వినకపోవడం వలన, సమస్య వీరి స్వలాభం కోసం, వీరు పాపం జరిగించడం వల్ల దేశము సమృద్ధి లేకుండా నశించిపోతా ఉందా? కారణం ఏంటి? దేవుడు వినకపోవడమా? నేను దాని దగ్గరికి వస్తూ ఉంటాను, జాగ్రత్త అర్థం చేసుకోండి ప్లీజ్. ఈ పుస్తకం దగ్గరికి వచ్చేటప్పటికి, మలాకీ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి, నేను చెప్పినట్టుగా దేవుడు 170 సంవత్సరాల నుంచి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. 170 సంవత్సరాల నుంచి కొన్ని 4-5 జనరేషన్స్ పాటు దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉంటా ఉన్నారు. వీరందరూ ఏమంటున్నారు అంటే, నీ కోసం ఎదురు చూస్తే మాకేం వచ్చింది, నీ కోసం భక్తి చేస్తే మాకేం వచ్చింది, నువ్వు మేలు చేస్తావని కదా మీ సంఘానికి వచ్చేది, మా జీవితాల్లో ఉన్న సమస్యలు పోతాయని కదా నీ దగ్గరికి వచ్చేది, పొద్దున లేసి దేవుని వాక్యం ఎందుకు చదువుకుంటాను, నేను ఎందుకు చదువుతాను? మా ఇక్కడే ఉన్నారు అందరూ, వింటున్నారా? పొద్దున లేసి ఎందుకు చదువుతాను దేవుని వాక్యం? చదవడాన్ని బట్టి ఈ రోజు అంతట్లో నాకు చెడు జరగదని, అంతేనా? ఎందుకు చేసుకోవాలి ప్రార్థన? పొద్దున్న మంచం దిక్కుముందు ఎందుకు ప్రార్థన చేస్తాను నేను? ప్రభా ఈరోజు నాకు ప్రమాదం జరగొద్దు, ఇబ్బంది జరగొద్దు, అదే కదా నా ప్రార్థన. నేను చేసే భక్తి దేనికోసం? నేను శ్రేష్ఠకరంగా ఉండడం కోసం, అదే కదా భక్తి అంటే. నేను అప్పుల్లోకి పోవద్దు, అనారోగ్యాలు రావద్దు, శ్రమలు రావద్దు, నేను చక్కగా హెచ్చించబడుతూ చక్కగా ఐశ్వర్యం కలిగి అందరి మధ్యలో, అమ్మ విశ్వాసం అంటే ఈవిడండి, ఎంతగా దేవుడు హెచ్చించాడు అని మాత్రమే చెప్పుకోవాలి జనాలు. అది కదా నా భక్తి. ఇజ్రాయెల్ జనాంగం కూడా అదే అడుగుతున్నారు దేవుణ్ణి, ఇన్ని సంవత్సరాలు మేము భక్తి చేసామయ్యా, ఏం చేసాం మాకు? మేము ఇంకా శత్రువు చేతిలోనే ఉన్నాం, మాకంటే రాజ్యం ఉందా, మాకంటే రాజు ఉన్నాడా? ఇంతకాలం నీ పట్ల చేసిన భక్తి వల్ల మాకేమొచ్చింది? ఉద్యోగం వచ్చిందా? రాలే. అప్పులు పోయినాయా? పోలే. అనారోగ్యం పోయిందా? పోలే. నువ్వేమైనా న్యాయం చేరుస్తున్నావా? మా మీద అన్యాయం చేస్తున్నావు, నువ్వేమైనా అరికడుతున్నావా, ఆపుతున్నావా? ఆపుతలేవు. అన్యాయం జరిగిస్తున్నావు, జరిగిస్తున్నావు. వాడు రుద్దులుతున్నాడు, వాడు మంచిగా హ్యాపీగా ఉంటున్నాడు, వాడు లంచాలు తీసుకున్నాడు, నా పక్కన కూర్చున్నాడు, మంచిగా ఇల్లు కట్టుకున్నాడు, కారు కొనుక్కుంటున్నాడు. నేను భక్తి అని లంచం తీసుకోండి కూర్చున్నాడు, నాకేమొచ్చింది? నా జీవితం బాగుపడుతుందా? ఆ కాపీలు కొట్టి చూసి రాసి మొత్తానికి ఏదో రకంగా చేసినాడు, ఫస్ట్ క్లాస్ వస్తుంది. నేను నీతి అని చెప్పి పరిశుద్ధత అని చెప్పి ఆ కాపీలు చేయకుండా కూర్చుంటే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి. ఏమొచ్చింది నాకు భక్తి చేస్తే? నువ్వే దేవుడు అని కూర్చుంటే నాకు ఏమొచ్చింది? కాబట్టి అయ్యా నువ్వు దేవుడివే, మా జీవితాలు ఏ మేలు జరుగుతలేదు కాబట్టి అంతకుముందు ఇచ్చినట్టుగా ఇవ్వం, అంతకుముందు చేసినట్టుగా భక్తి ఉండదు. నువ్వు ఎలా చూస్తున్నావు మేము అలాగే చూస్తాం, మమ్మల్ని నువ్వేం చూస్తలేవు కదా, మేము కూడా అలాగే చూస్తాం. మమ్మల్ని ఏమి నువ్వు రక్షిస్తలేవు కదా, మేము కూడా రక్షిస్తున్నాడు మా దేవుడు అన్నట్టుగా చూడడం.
మన బాధ అర్థమవుతుందా నేను చెప్తున్న మాటలు? ఇప్పుడు మలాకి గ్రంథం టైంకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు ప్రజలు? దేవుని విడిచిపెట్టలేదు, దేవునికి ఆరాధన చేయడం మానలేదు, సంఘానికి పోవడం మానలేదు, ప్రార్థన చేయడం మానలేదు, క్వైటం చేసుకోవడం, ఈ బైబిల్ చదువుకోవడం మానలేదు. అన్నీ ఉన్నాయి, కానీ చేసే పద్ధతిలో మార్పులు వచ్చినాయి. దాన్ని చూసిన తర్వాత దేవుడు వారితో ఆర్గ్యూ చేస్తున్నాడు, డిబేట్ చేస్తున్నాడు. దేవుడు, ఏందమ్మా మీరు ఇట్లా ఉన్నారేంటి, ఏమైంది? చాలా ఫాస్ట్గా ఆ 6 విషయాలు చూసి మనం క్లోజ్ చేసుకుందాం. అయితే దానికంటే ముందు ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలని నేను చెప్పాను కదా. ఆ మైకేల్ అనే వ్యక్తి ఐరిష్ దేశానికి పోయినప్పుడు ఎన్ని సమస్యలు కనిపెట్టాడైనా? 3 సమస్యలు. ఇక్కడ ఒక 4 సమస్యలు మనం చూపిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ 4 సమస్యలు ఏంటి అంటే, ఒకసారి రండి, ఎజ్రా పత్రిక, ఎజ్రా బుక్ ఆఫ్ ఎజ్రా 9వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఎజ్రా 9వ అధ్యాయం. ఈ సంగతులు సమాప్తమైన తరువాత పెద్దలు నా యొద్దకు వచ్చి ఇశ్రాయేలును, యాజకులను, లేవీయులను, కనాలీయులను, హిత్తీయులు, పెరిజీలు, యెబూసీయులు, అమోనీయులు, మోయాబీలు, ఐగుప్తీయులు, అమోరీయులు అను దేశపు జనములో నుండి తమ్మును తాము వేరు పరచుకొనక, తర్వాత వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయుచు. మమ్మల్ని ఎందుకు దృష్టిస్తలే నువ్వు? మా మీద కనికరం చూపించవా? ఎవరిని అడుగుతున్నారు? దేవుడు. మరి వీరి జీవితాలు ఎలా ఉన్నాయంట? పరిశుద్ధంగా, దేవుడు వాగ్దానం చేసిన రీతిలో, దేవుడు హెచ్చరించిన రీతిలో ఉన్నాయా? ఎలా ఉన్నాయండి వీరి జీవితాలు? అసహ్యంగా ఉన్నాయి. చూడ్డానికి రాత పుట్టేటట్టు ఉంది దేవుడికి. పైపెచ్చు బెదిరింపు కాళ్ళు దేవుడికి. నువ్వు ఇది చేస్తే నేను వస్తా, ఈ ఉద్యోగం ఇచ్చేసే, అసలు మానకుండా 9 గంటలకే 8:30కే కూర్చుంటా చర్చలు, పోమన్న పోను. దాన్ని ఏమంటారు? బ్లాక్మెయిల్ కాల్ కాదు అది? బ్లాక్మెయిల్ కాల్ అన్నది. దేవునికి మనం చేసే ప్రార్థనలో చాలా వరకు బ్లాక్మెయిల్ కాల్స్ ఉంటాయి. నువ్వు ఇచ్చేసే, వదిలేస్తా, అప్పులు తీసేసే, తాగుడు మానేస్తా, ఫస్ట్ క్లాస్ ఇచ్చేసే, 5 గంటలకు లేచి చదవడం స్టార్ట్ చేస్తా. నువ్వు చదివితే ఫస్ట్ క్లాస్ వస్తావు. నువ్వు తాగుడు మానేసి ఇవన్నీ మానేస్తే అప్పులు తీరుతావు. నువ్వు అప్పులు తీసేసే, మానేస్తా. మన ఎంత రివర్స్ గేమ్లో. అసలు చూడడానికి ఎలా ఉన్నారంటే, మలాకి గ్రంథం టైంకి వచ్చేటప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుడు ఏమన్నాడు? ఎట్లా ఉన్నారంట? అసహ్యంగా ఉన్నారంట. ఎందుకు అసహ్యంగా ఉన్నారు? ముందు చెప్పాడు. మొత్తం వారి చుట్టుపక్కల ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరి పేర్లు చెప్పాడు. వారి చుట్టుపక్కల ఉన్న ఊరు వారందరి పేర్లు చెప్పాడు. అల్మాజ్గూడ, మీరిపేట, బడంగపేట అన్ని పేర్లు చెప్పాడు. చెప్పి ఏమంటున్నాడు? అమ్మా, ఆ దరిద్రులు ఎలా ఉన్నారు, మీరు అలా తయారయ్యారు, లోకంలో ఉన్నట్టే ఉన్నారు. మీ ఆచారంలో మార్పులు వచ్చినాయా? మీ విశ్వాసంలో మార్పు వచ్చిందా? మీ జీవిత విధానంలో ఏమైనా మార్పు వచ్చిందా? నిన్ను చూసినా వాళ్ళని చూసినా ఒకలాగే ఉంది. ఆ మోయాబీల్ని, అమోరీల్ని, వీళ్ళందరినీ చూస్తుంటే ఎలా ఉన్నారో నిన్ను చూస్తే అలాగే ఉంది. ఏం తేడా? ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు రాలేదు. నీకు కావాల్సింది ఏంటి? నువ్వు ఇత్తనన్నావు కదా, ఇవ్వేంటి? చేతనన్నావు కదా, చెయ్యండి. ఇక్కడ పెట్టారు కదా, ఎలాంటి తెస్తే మాకు కళ్ళు మూసుకుని వచ్చి తీసుకున్నాం కదా. తీసుకున్నావా? ఏంటయ్యి జరగదేంటి ప్రభువా? చెయ్యండి వాగ్దానం, మాటిచ్చావు కదా. మళ్ళీ మరి ప్రార్థనలో బ్లాక్మెయిల్. నువ్వు వాగ్దానం చేసి మరుసువాడు కావు. మరి అడిగాడు కదమ్మా నిన్ను మార్చుకోమని, వదిలిపెట్టమని చెప్పాడా? అంటే ఆయన చేసిన వాగ్దానాలు మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన వాగ్దానాలు మనకేం రెండోది, హగ్గై
మొదటి అధ్యాయం 4-9 వచనం. హగ్గయి మొదటి అధ్యాయం 4. మీ మందిరము పాడై ఉండగా మాకు జాగ్రత్త అర్థం చేసుకోండి. వారు అంతకుముందు బబులోను దేశంలో ఉన్నారు, సమృద్ధి కలిగిన దేశంలో ఉన్నారు. వీరు బానిసలుగా ఉన్నారు, కానీ వీరు బానిసలుగా జీవిస్తున్న యజమానుల గృహాలు సారంభి వేసి చాలా లగ్జరియస్గా ఉన్నాయి హౌసెస్. డూప్లెక్స్ హౌస్లో లేకపోతే మల్టీప్లెక్స్ హౌస్లు, చాలా విశాలమైన హౌస్లు, విలాసవంతమైన జీవితాన్ని వారు చూశారు, అనుభవించలేరు, చూశారు. వారు ఆ బబులోని దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి వచ్చిన తర్వాత దేవునికి మందిరం లేదు, కానీ వీరేం చేసుకున్నారంటే, అరే మేము బానిసలుగా ఉంటే ఉన్నాం కానీ చాలా విలాసవంతమైన జీవితాన్ని చూసాం కదా, మనకి కావాలి కదా అని చక్కగా ఇల్లు కట్టుకున్నారు. బబులోను దేశంలో ఎటువంటి విలాసవంతమైన జీవితాన్ని అయితే మేము మా యజమాని దగ్గర చూసామో మాకు కూడా అదే కావాలి. చాలా లగ్జరియస్ లైఫ్ లీడ్ చేయాలి. దేవుని మందిరం ఎలా ఉన్నా మాకు సంబంధం లే, దేవుని పరిచయం ఎలా ఉన్నా మాకు సంబంధం లే. మాకేం కావాలి? మా చెప్పండి. లగ్జరియస్ లైఫ్. 9వ వచనం. ఉమ్, 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 ఉమ్. అర్థమైంది కదమ్మా? 3వ వచనం, 3వ విషయం. జకర్యా 7 అధ్యాయం 5-6 వచనాలు. జకర్యా 7. ఒక్క నిమిషం చదివే ముందు మిమ్మల్ని మీరు చూస్తారు, అందులో ఆశ్చర్యపోకండి. నేను కూడా కనబడతాను, మీరు కూడా కనబడతారు. ఎక్కడ ఎక్కడ? జకర్యా పుస్తకంలో కనిపిస్తారు చూడండి. మీ ఆధార్ ఫోటోలు ఉంటాయి అక్కడ, మీ ఇంటర్ అడ్రస్లు కూడా ఉంటాయి, నా ఇంటర్ అడ్రస్ కూడా ఉంటుంది అక్కడ. జాగ్రత్త గమనించండి. జకర్యా 7 అధ్యాయం 5-6 వచనాలు. ఉమ్, 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 ఉమ్. అమ్మా చూడండి ఒకసారి. వీరు ఏ సంవత్సరం మానుతలేరు. ఏం మానతలేరు? ఉపవాసం ఉంటున్నారు. ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు కాదు. ఎప్పుడంట? 5వ నెల, 7వ నెల సంవత్సరంలో. ఎన్ని సంవత్సరాలు చేశారంట? 70 సంవత్సరాలు. చెప్పుకోవడానికి చాలా ఘనమైన విశ్వాస చరిత్ర. నేనేంటి తెలుసు బ్రదర్, గత 25 సంవత్సరాల నుంచి ప్రతి ఫ్రైడే ఉపవాసం అంట అని చెప్పుకోవడానికి చాలా ఘనమైన ఆత్మీయ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చేసినట్టు ఎవడు చేయ బ్రదర్. అసలు ఈరోజు అంటే అవసరం లేకపోయినా ఈరోజు నేను ఫాస్టింగ్ బ్రదర్ అని చెప్పుకుంటారు. చెప్పుకోవాలి. చెప్పుకోకపోతే నీకు విశ్వాసం మాకెట్ట తెలుస్తుంది? మా లెక్క అదే కదా. నీకు విశ్వాసవంతు, నువ్వు విశ్వాసురాలు, నువ్వు విశ్వాసవంతం అయిన వాడు అని మాకు తెలియాలంటే ఏంటి? మాకున్న సూచన ఏంటి అంటే ఉపవాసం ఉండవు. ఉపవాసం ఉన్నవాడు విశ్వాసంలో బాగా ఎదుగుతున్నట్టు, ఉపవాసం చేయనివాడు లేనట్టు అనే అండర్స్టాండింగ్ మేము ఉన్నప్పుడు నువ్వు చెప్పుకోవాలి, నేను చెప్పుకోవాలి. దేవుడు ఏమన్నాడు? శభాష్, వండర్ఫుల్, ఏం కావాలి అడుగా, మా ఇచ్చేస్తాను. ఉపవాసం ఉన్నావు కదా గడిచిన శనివారం అంతా, ఏం తిన్నావు బాబు? ఏం తినలే కదా, నా కోసం ఎంత ఇబ్బంది పడ్డావు, ఆకలేస్తున్న ప్రతిసారి ఏసయ్యా అనుకున్నావు కదా, ఎంత శ్రమ అంతా నీకోసమేనయ్యా అనుకున్నావు కదా. నీ ఉపవాసం ఎవరి కోసం అమ్మా? ఎవరి కోసం చెప్పండమ్మా? నీకోసమే ప్రభు ఇంత శ్రమలో. ఇంట్లో వాళ్ళందరూ ఉప్మా తినేస్తున్నారు, పూరీలు తినేస్తున్నారు, చపాతీ తినను ప్రభు. నీ పట్ల నాకున్న భక్తి, క్షమించండి, సిగ్గుండాలి. దేవుడి పట్ల భక్తి ఒక ప్లేట్ పూరియా? అది మానేయడం దేవుడికి నువ్వు ఇచ్చే త్యాగమా?
క్షమించండి, నేను ఉపవాసం చేయొద్దు అంటలేదు, చేయాలి, సరైన విధానంలో చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వారు మత్తయి సువార్తలో తెలియజేసినట్టుగా చేయాలి. ఉపవాసం ఉంటే ఏం చేయాలంట? అందరికీ చెప్పుకోమన్నాడు ఆయన, నీకు నీ తండ్రికి తప్ప. కంటిన్యూషన్ చూడండి ఏమంటాడు దేవుడు, నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉన్నావమ్మా నువ్వు? నీ అవసరాలు తీరడం కోసం ఉన్నావా? ఇంకో భాషలో చెప్పాలి అంటే, నాకున్న అవసరాలు తీరడం కోసం ఎంత దూరమైనా కాలినడకన పోతాను, అది నా విశ్వాస స్థితి, అది నా భక్తి. దానికిను నీ మెట్లకి అక్కడ దాకా వస్తాను నాకు అనేదానికి, ఈ వారం నేను ఉపవాసం ఉంటాను నీకు ఇది చెయ్యి అనేదానికి ఏమైనా తేడా ఉందా? ముందుకెళ్ళిపోదాం. నెహెమ్యా 5వ అధ్యాయం 3వ వచనం. నెహెమ్యా 5వ అధ్యాయం 3వ వచనం. బిజినెస్ చేస్తున్నారు మంచిగా. ఆ బిజినెస్లో ఏం చేస్తున్నారంటే, ఎవరైతే పాపం తినడానికి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎవరైతే బీదలు ఉన్నారో, సరైన పరిస్థితుల్లో ఎవరైతే లేరో, తోటలు కలిగిన వాళ్ళు, డబ్బు కలిగిన వాళ్ళు వాళ్ళని దోచుకుంటున్నారు. దేవుడు వాగ్దానం చేస్తూ వచ్చింది, దేవుడు వారు ఖండితంగా చెప్తూ వచ్చిన విషయాలు ఏంటి అంటే, 7 సంవత్సరాలు పొలం చేసుకోండి, తర్వాత ఏం చేయాలి? దాన్ని వదిలేయాలి. అందరూ సమానమైన హక్కులు కలిగి ఉండాలి అని దేవుడు టీచ్ చేస్తూ ఉన్నప్పుడు, అందరూ సమానమైన వనరులు కలిగి ఉండాలని దేవుడు టీచ్ చేస్తున్నప్పుడు, వీరు చేస్తున్న పద్ధతులు ఎలా ఉన్నాయంటే దోచుకుంటా ఉన్నారు. మన మాట అర్థమవుతుందా? పాపాన్ని వారి జీవితాల్లో నింపుకొని దేవుణ్ణి చూడ్డానికి వీరు బేరాలు ఆడుతున్నారు. హగ్గే దగ్గరికి వచ్చేటప్పటికి, ప్రజలు మలాకి గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి, అన్ని విషయాలు కాదు కానీ నేను ముందు చెప్పినట్టు 6 విషయాలు చెప్పను కానీ 2 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. మొదటి వచనం చూస్తారా? మలాకి 1:2 వచనం. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, వింటున్నారా? దేవునికి ఇజ్రాయెల్ జనాంగానికి కాన్వర్జేషన్ నడుస్తుంది. ఫోన్లో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అటుపక్కన ఎవరున్నారు ఫోన్లో? దేవుడు. ఇటుపక్కన ఎవరున్నారు? ఇజ్రాయెల్ జనాంగం. దేవుడు ఫోన్ చేసి హలో ఏం చెప్తున్నాడు దేవుడు? ఫస్ట్ మాట సింపుల్ మన భాషలో చెప్పాలంటే హలో అనగానే యేసయ్య అటుపక్క నుంచి ఐ లవ్ యూ అంటున్నాడు. ఇటుపక్క నుంచి ఇజ్రాయెల్ జనాంగం అంటారు, ఎవరికో ఎప్పుడైనా నువ్వు మమ్మల్ని ప్రేమించింది? ఏ విషయంలో ప్రేమించు మమ్మల్ని? ఏంటి? ఒకటి చూపించు, ఒక ఆధారం చూపించు. ఎప్పుడు ప్రేమించు మమ్మల్ని నువ్వు? అసలు మా పట్ల ఎప్పుడైనా ప్రేమ ఉందా నీకు? మా జాతి అర్థం చేసుకోండి. ఎవరికి ప్రేమను వ్యక్తం చేస్తున్నారు? చెప్పండి అమ్మా. ఎవరు? దేవుడు. దేవుడికున్న లక్షణాల్లో అతి శ్రేష్టమైన లక్షణాలు ఏంటి చెప్పండి? ప్రేమ కలిగిన వాడు, ఇంకా పరిశుద్ధుడు. పరిశుద్ధుడిగా ఉన్న దేవుడికి, వాగ్దానం చేసిన దేవుడికి దెర్ ఇస్ నో డౌట్, ఈ 170 సంవత్సరాల కంటే ఎక్కువైన సంవత్సరాల నుంచి మనం బబులోను గురించి మాట్లాడుతున్నాం. అక్కడి నుంచి 170 సంవత్సరాలు. మరి బబులోనికి వెళ్ళక ముందు మంచుకున్నారా? రాజుల కాలంలో మంచుకున్నారా? ప్రవక్తల కాలంలో మంచుకున్నారా? చెప్పండి. మోషే కాలంలో మంచుకున్నారా? ఐగుప్తు దేశంలో మంచుకున్నారా? ఐగుప్తు దేశం వెళ్ళడానికి ముందు మంచుకున్నారా? మేము నీ కోసం 170 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, మా పితరుల దగ్గర నుంచి. నాకు సంబంధించి నా వయసులో 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నా నీకు. నువ్వేం మమ్మల్ని చూస్తలేవు కాబట్టి నీకు భక్తి ఆరాధన బంద్ అని వీళ్ళు మాట్లాడుతుంటే
వీరిని ఇన్ని సంవత్సరాల నుంచి గద్దిస్తూ సరిచేస్తూ అన్ని రకాల విధానాల్లో దేవుడు బోధిస్తూ వీరు శత్రువు చేతులకు దేవుడు ఎందుకు అప్పగిస్తా వస్తాడు? దేవుడు బబులోని దేశానికి పంపించబడ్డానికి కారణం ఏంటి? ఫిలిస్తీన్ల చేతికి అప్పగించడానికి గల కారణం ఏంటి? పాపం. దేనినైతే దేవుడు సరిచేయాలని ఆశపడుతూ వచ్చాడో, దేనినైతే వీరి జీవితాల్లో ఉండకుండా సమూలంగా తీయడానికి ఆశపడి బబులోని పంపించాడో, వచ్చిన తర్వాత వీరి జీవితాల నుంచి పాపం పోయిందా? సమాధానం కావాలి. పోయిందా? పోలే. ఇప్పుడు నేను చూపించిన 5-6 వచనాలు దేన్ని కన్వే చేస్తున్నాయి? వచ్చిన తర్వాత వీరి జీవితాలలో పాపం పోలేదు. ఎవరు అలగాలి? ఎవరు కోపపడాలి? ఎవరు ఉగ్రత జీవించాలి? చాచి చెప్ప మీద ఎవరు కొట్టాలి? ఉన్న 32 పళ్ళు ఊడిపోయేలాగా ఎవరు కొట్టాలి? చెప్పండి అమ్మా. నేను ప్రేమిస్తున్నా అని ఎవరు చెప్తున్నారు? అంత ప్రేమను, అంత కృపను, అంత తగ్గింపును దేవుడు కనబరుస్తూ, నీ జీవితం అసహ్యంగా ఉన్నందాని దేవుడే వీరి దగ్గరకు వచ్చేటప్పటికి అసహ్యంగా ఉన్నా నేను ప్రేమిస్తున్నా అని దేవుడు చక్కగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటే, ఉగ్రతను పొందుకోవలసిన మేము, దేవుని చేత శిక్షను అనుభవించవలసిన మేము, పెకిలించవేయబడవలసిన మేము, పెరికివేయబలసబడ మేము, దేవుడు ఇంకా మా పట్ల కృపను చూపిస్తూ మమ్మల్ని ప్రేమిస్తున్నానని చెబుతా ఉన్నాడే ఎంత గొప్ప దేవుడు అని దేవుని వైపు తిరగడం కాకుండా, ఎప్పుడైనా నువ్వు ప్రేమించింది? ఎప్పుడు నువ్వు ప్రేమించింది? ఎప్పుడైనా విన్నావు మా ప్రార్థన? నువ్వు ఎప్పుడైనా సహాయం చేసావు? నువ్వు అసలుకి మా జీవితాల్లో ఏదైనా మార్పు వచ్చిందా నీకు ప్రార్థన చేయగా? అలాగే ఉన్నాయి మా జీవితాలు అని కంప్లైంట్ చేస్తుంటే వీళ్ళు దేవుడు ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాడు. మీకు అర్థమవుతుంది దేవుని హృదయం? శిక్షించబడ్డానికి అర్హులుగా ఉన్న జనాన్ని, ఆయన్ని ధృవీకరిస్తున్న జనాల్ని దేవుడు నేను మిమ్మల్ని ఇంకా ప్రేమిస్తున్నా అని తెలియజేస్తుంటే, మా జీవితాలు అంతకంటే ఏం కావాలి? పాపినైన నన్ను దేవుడు ఇంకా ప్రేమిస్తున్నాడే. అస్తవ్యస్తంగా ఉన్న ఆ జీవితాన్ని ఇంకా దేవుడు క్షమిస్తున్నాడే. ఒక ప్రణాళిక లేక, ఒక సరైన విధానం లేక నా జీవితాన్ని నాశన కోపంలోకి నేను నెట్టేసుకుంటా ఉన్నా, నన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడే అని కాకుండా, ఎప్పుడమ్మా ప్రేమించింది నువ్వు అని అడుగుతున్నారు దేవుడు. దానికి దేవుడు మరలా సమాధానం ఇస్తుంది. ఏదో అర్థం చేసుకోండి. ఏమన్నాడంటే ఆయన ఏం చెప్తున్నాడమ్మా సమాధానం? ఆ లాజిక్ మీకు అర్థమైందా? ఏమంటాడు ఆయన? అమ్మ దయచేసి మీరు అక్కడ చదవకండి, సమాధానం చెప్పండి. ఏమంటున్నాడు అమ్మా? నాకు అర్థం కావాలి. దేవుడు ఏమంటున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు నువ్వు అంటే దేవుడు ఏ సమాధానం ఇస్తున్నాడు? ఎప్పుడు ప్రేమించానని చెప్తున్నాడు? యాకోబుని ప్రేమిస్తే మాకేంది? మన ప్రశ్న అర్థమైతే లేదా? వీళ్ళ ప్రశ్న ఏంటి? నువ్వు యాకోబుని ప్రేమించావని అడగలే, మమ్మల్ని ఎప్పుడు ప్రేమించావు అని అడుగుతున్నారు. దానికి సమాధానం ఏంటి? సమాధానం కావాలి. యాకోబు గురించి ఎందుకు మాట్లాడుతున్నాడంటే దేవుడు, యాకోబుకి వాగ్దానం చేశాను,
ఆ వాగ్దాన ప్రకారంగా మీరు బబులోను దేశానికి పోయినా మరలా తిరిగి ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో మీరు ఉన్నారు అంటే నా ప్రేమను బట్టే. మిమ్మల్ని ఎప్పుడు ప్రేమించానంటే, నేను మీకంటే కొన్ని తరాల ముందు యాకోబుకు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నెరవేర్పులో నా జనాంగంగా ఉన్న ఇజ్రాయేల్ అయిన మిమ్మల్ని నేను కనిపెట్టుకుంటూనే ఉన్నాను. మిమ్మల్ని శత్రు దేశాలు పట్టుకుపోయినా, మిమ్మల్ని వేరే వాళ్ళు బందీలుగా ఉంచినా, మీరు సజీవుల లెక్కల్లోనే మరలా తిరిగి మీ దేశానికి రావడానికి నేను కనిపెట్టుకునే ఉన్నాను. ఎలా ప్రేమించాను అంటే, మీరు పాపస్థితిలోనే ఉన్నా, మీరు నాకు దూరంగానే పోతా ఉంటా ఉన్నా, నా పట్ల ఎటువంటి సరైన భక్తిని మీరు చూపించకపోయినా, నా ప్రేమను బట్టి నేను ఏం చేస్తా ఉన్నాను అంటే, నా ప్రేమలో ఉన్న మిమ్మల్ని భద్రపరుచుకుంటూ శ్రేష్టంగా శ్రేయంగా ఇక్కడ తీసుకొచ్చి ఉంచాను. అమ్మ, దేవుడు సమాధానం అర్థమైందా? నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు. తెలుసా నీకు ఆ విషయం? ఎలా తెలుసు? ఇప్పుడు నేను అడిగావా, నన్ను ప్రేమిస్తే నా జీవితంలో ఏది ప్రభు అని అడిగావా? దేవుడు సమాధానం అదే. దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టే ఈ రోజున నువ్వు సజీవుల లెక్కల్లో ఆయన కుమారుడుగా కుమార్తెగా ఉన్నావు. సమయం లేదు కాబట్టి చివరికి వెళ్ళిపోదాం, 4వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదాం. అక్కడ కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వాటిని నేను క్లోజ్ చేస్తాను. 4వ అధ్యాయంలో చెప్తున్న విషయం ఏంటి? మలాఖీ గ్రంథం ముందు వరకు ఏం జరుగుతూ వచ్చిందని చెప్పాను. 170 సంవత్సరాల పాటు ఎదురు చూస్తున్నారు. దేనికోసం ఎదురు చూస్తున్నారు? దేవుని యొక్క వాగ్దాన నెరవేర్పు, దేవుని రాజ్యం కట్టడం కోసం. రైట్? దేవుడు రాజుగా ఆయన తన రాజ్యాన్ని స్థాపించడం కోసం మేము చక్కగా పునఃస్థాపించబడతాం అనే దానికోసం ఎదురు చూస్తూ ఉంటే 4వ అధ్యాయం కూడా దాన్నే మాట్లాడుతున్నాడు. మళ్ళీ లాజిక్ అర్థమైందా? దేనికోసం వీళ్ళు దేవుని మీద అలిగారు? దేనికోసము ఫంక్షనల్ ఎథీస్ట్ అంటే దేవుడు అంటే సంపూర్ణమైన విశ్వాసం లేని వారుగా, దేవుడు అంటే ఇష్టం లేని వారుగా కాకుండా ఆ మధ్యస్థంగా ఉండిపోయారు. దేవుడు ఉన్నాడా? ఉన్నాడు. దేవుడు నమ్మితే నమ్ముతాను. ఎంతవరకు? కొంతవరకు. అన్ని విషయాలు కాదు, కొన్ని విషయాలు అన్న స్థితిలో ఉన్నారు వాళ్ళు. సమస్య ఏంటి? 170 సంవత్సరాల కంటే ఎక్కువైన సంవత్సరాల్లో దేవుడు తన నెరవేర్పుని జరిగించలేదు కాబట్టి అని వారు బాధపడతా ఉంటే మలాకి 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పుడు మళ్ళీ అదే విషయం చెప్తున్నాడు. జత అర్థం చేసుకోండి. కానీ దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ నేను చెప్పి క్లోజ్ చేస్తా. చదువుతారు ఎవరైనా 4వ అధ్యాయం? ఏలయనగా నియమించబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ. ఇదే విషయాన్ని కదా ముందు కూడా వాగ్దానం చేస్తూ వచ్చింది. మీరు విడిపించబడతారు, మీరు చక్కటి జీవితాన్ని కలిగి ఉంటారు, మీ శత్రువులందరూ నాశనం అవుతారు. ఇదే విషయాన్ని కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చింది ముందు కూడా వాగ్దానం. ఇప్పుడు మలాకి 4వ అధ్యాయం చివరికి వచ్చేటప్పుడు కూడా అదే విషయాన్ని మాట్లాడుతున్నాడు. కానీ ముందుకు వెళ్ళండి. వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండా రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. మీ శత్రువులందరూ కాల్చివేయబడతారు, మీరు విమోచించబడతారు, మీరు చక్కగా స్వతంత్రమైన విధానంలో జీవిస్తారు అని చెప్పాడు. ముందుకెళ్దాం. ఇక్కడ మలాకి దేవుని యొక్క సంపూర్ణమైన విధానాన్ని వీరికి కనబరుస్తున్నాడు. ఇంతవరకు చేస్తూ వచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఏం చెప్తూ వచ్చాయంటే దేవుడు తన రాజ్యాన్ని స్థాపిస్తాడు అని మాట్లాడుతూ వచ్చాయి. ఇంతవరకు చెప్పబడిన వాగ్దానాలు అన్నీ కూడా మొదటి వచనానికి సరితూగినట్టుగా ఉన్నాయి. కానీ 2వ వచనం దగ్గర నుంచి 170 సంవత్సరాల నుంచి మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. దేవుని వాగ్దానం ఏంటో తెలుసా? మిమ్మల్ని మరలా యెరూషలేముకు తీసుకొచ్చి మిమ్మల్ని మరలా టెంపుల్ కట్టించి మీరు మరలా ఇజ్రాయెల్ దేశంగా జనాంగంగా గొప్పగా హెచ్చిస్తాడు అనే దాంట్లో మీరు మిస్ అయింది. నేను ఇప్పుడు చెప్పబోయేది 2వ వచనంలో ఉంది. ఏంటి అంటే ఏంటమది? నీతి సూర్యుడు ఉదయించును.
ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు వాడు శత్రు దేశం వాడైనా ఇజ్రాయెల్ దేశం వాడైనా వాడి జీవితంలో నీతి లేకపోతే సూర్యుని అగ్నికి దహించవేయబడుతుంది. నా మాట అర్థమైందా? నీ జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు, పక్కనున్న వారి జీవితాలను చూస్తున్నప్పుడు అన్యాయం చేస్తున్న వీరి జీవితాలు హెచ్చించబడుతున్నాయి. ఆ మాట కూడా చూస్తారా? ఇందులోనే మాట్లాడతాడు. 17వ వచనం, 2వ అధ్యాయం 17వ వచనం. ఆ ఆ ఉమ్. ఎంత దారుణంగా మాట్లాడుతుందో చూసారు ఇజ్రాయెల్ జనాంగం. మేము మా పితరులు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనిపించుకున్న ఆయన వీళ్ళు ఒక టైటిల్ ఇచ్చేస్తున్నారు ఈ జనాంగం అంతా కలిసి. ఏమంటున్నారు వాళ్ళు? దుర్మార్గులు నచ్చుతారండి ఈయనకి. మమ్మల్ని చూడ్డు, మా నీతి కనబడదానికి, మా శ్రమలు కనిపించవు. అన్యాయం చేసే వాళ్ళందరూ హెచ్చించబడతారు. లంచాలు తీసుకునే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. అబద్ధాలు, కుట్రలు, మోసాలు చేసే వాళ్ళ జీవితాలు మంచిగా ఉన్నాయి. మంచి ఇల్లు కట్టుకున్నారు, మంచి కారు కొనుక్కున్నారు. అబ్బా భలే కొనుక్కున్నారే కారు, కొత్తది, మంచి కట్టుకున్నారు ఇల్లు. పేర్లు చెప్పలే కానీ మా కుటుంబాల్లోనే, మా రిలేటివ్స్లో ఒకళ్ళ పెళ్లి సందర్భం వచ్చినప్పుడు ఉద్యోగం చేసింది ఆవిడ, మంచిగా సంపాదించింది. ఏం తక్కువ చేసింది? మంచిగా ఇక్కడ ఒక ఇల్లు ఉంది, అక్కడ ఒక ఇల్లు ఉంది, 4 స్థలాలు ఉన్నాయి, మంచిగా ఆస్తి సంపాదించుకుంది. ఎలా సంపాదించింది మాట్లాడరు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి దొరికిన కాడికి లంచాలు తీసుకొని, అవి కనిపించు, అవి మన సంబంధం లేదు. దేవుడు ఆవిడ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాడు. మాకు కనిపించదంతా ఏంటి అంటే కొత్త కారు కొనుక్కుంది, కొత్త ఇల్లు కట్టుకుంది, కొత్త స్థలం తీసుకుంది, కాబట్టి హెచ్చించబడుతుంది. ఎవరు ఆశీర్వదించారు చెప్పండి? మనం ఏమంటాం? దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ జనాంగం అక్కడ ఆయన మీద నింద చేస్తున్న వారికి మనకేమైనా డిఫరెన్స్ ఉందా? అన్యాయం చేస్తున్నాడని తెలిసినప్పుడు, పాప జీవితంలో విధానంలో పోతున్నాడని తెలుస్తూ ఉన్నప్పుడు, వాడు అక్రమం చేసి, మోసం చేసి, దగా చేసి, జనాల్ని పిండి, జనాల్ని చంపి వాడు వాడు చేస్తున్నాడని తెలిసినప్పుడు, వాడు హెచ్చించబడ్డాన్ని చూసి మనం మత్సరపడుతున్నాము, మనం జలసీ ఫీల్ అవుతున్నాము అంటే మన ఉద్దేశ ప్రకారం కూడా ఏంటి? అన్యాయం చేస్తున్న వాడిని దేవుడు హెచ్చించాడు. చేస్తాడా దేవుడు ఎప్పటికైనా? ఎంతగా దిగజారిపోయారు జనం. ఇలాగే ఉండి నడవదు బ్రదర్, మారాలి, నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలా, నేర్చుకోవాలా. ఈ నడవ ఎట్లా అయితే అవుదామా? ఏం నేర్చుకోవాలి? అంతకుముందు చదువుకున్నా అమ్మోనీయులు, మోయాబీలు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు. నువ్వు కూడా అలాగే ఉండాలమ్మా, లేకపోతే ఏంది? ఆడపిల్లలు 3 ఉన్నారు, ఎట్ట పెళ్లి చేస్తా? ఇట్టగా చేస్తావా? కొంచెం మార్చుకో పద్ధతులు. ఏంటి మార్చుకోమని చెప్పేది నువ్వు? ఏం నేర్పిస్తున్నావు? అన్యాయం చేయమని, పాపం చేయమని, దిగజారిపోమని. దయతో గమనించండి, దేవునికి ఉన్న అతి పెద్ద సమస్య ఏంటి అంటే అది చాలా రిపీటెడ్ కనిపిస్తూ ఉంటుంది ఓల్డ్ టెస్ట్మెంట్లో. అదొకసారి చూస్తారా? ఆ టైం అయిపోయింది. 2వ అధ్యాయమే 11వ వచనం. యోధవారు ద్రోహులయ్యారంట. ఎందుకు ద్రోహులయ్యారు? ఏంటి వారు చేస్తున్న ద్రోహం ఏంటి? చదవండి. సమస్య మీకు అర్థమవుతుందా? ఓల్డ్ టెస్ట్మెంట్లో చాలా సందర్భాల్లో దేవుడు ఖండితంగా చెప్తూ వచ్చిన మాట ఏంటి? మీరు వారికి పెళ్లికి ఇవ్వడం కానీ,
ఎవరి గురించి మాట్లాడుతుంది దేవుడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? మీరు చదవండి, ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం చదవండి. సమస్య ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఒకసారి చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం. ఇదే మాట ఉంటుంది చూడండి. మాకు కనిపించింది ఎవరికైనా? లేదా? అదే విషయాన్ని ఇక్కడ కూడా తెలియజేస్తాను నేను. రిఫరెన్స్ కనిపిస్తలేదు. వీరికున్న సమస్య కూడా ఏంటి అంటే 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. దానివల్ల ఏమైందంట? 7వ వచనం. ఎప్పుడు దోషులయ్యారు? ఎందుకు దోషులయ్యారు? అనేకమైన కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన కారణం పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతున్న వాళ్ళు, పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా. ప్రధానమైన కారణం ఏంటి మేడం? గట్టిగా. అదొక సమస్య. ఇంకొక సమస్య, పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు నేర్చుకోవాల్సింది. ఎవరిని చేసుకోవాలి పెళ్ళి? అమ్మ నాన్న తెస్తారండి. మా అమ్మ ఎవరిని చెబితే అలా చేసుకోవాలా, మా నాన్న ఎవరిని చెప్తే అలా చేసుకోవాలి, మా పాస్టర్ గారు ఎవరిని చెబితే అలా చేసుకోవాలి. ఎవరిని చేసుకోమని చెప్తున్నాడు దేవుడు? మనం చదువుతా ఉన్న మలాకి గ్రంథంలో వచ్చిన సమస్య కూడా ఏంటంట? గట్టిగా, అన్యుల మధ్యలో జీవిస్తూ అన్యులుగా ఉన్న వారికి కుమార్తెలు ఇవ్వడం, కుమారులు ఇవ్వడం. దేవుడు దాన్ని ఖచ్చితంగా నో చెప్తున్నాడు. అనేకమైన సమస్యలు ఉన్నాయి, బయలుదేవతలను పూజించడం, ఇవన్నీ ఉన్నాయి. కానీ దేవుడు దాంతోపాటు యాడ్ చేస్తున్న మాట ఏంటి అంటే, ఖచ్చితంగా అర్థం చేసుకోండి, దేవుడు ఖచ్చితంగా, పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా రాయించి పెడతా ఉన్నాడు. మీరు రిపీటెడ్ కనిపిస్తూ ఉంటుంది, వీరు వారిని పెళ్లి చేసుకుంటా ఉన్నారు, వారితో ఉంటున్నారు అని. దానివల్ల వచ్చిన కాన్సిక్వెన్స్ దేవుడు మాట్లాడతాడు. పెళ్ళే కదా, ఏమవుతుంది అంటే, కాదు, పెళ్లి వల్ల నీ జీవితం మారిపోద్ది. పెళ్లి వల్ల వాళ్ళ జీవితం మారిపోయినాయి. అన్ని జనుల మధ్యలో ఉంటూ వారి కుమార్తెలను వీళ్ళు తెచ్చుకున్నప్పుడు, వారి కుమారుల్ని వాళ్ళకి ఇచ్చినప్పుడు, వారి ఆచారాలు వీళ్ళలోకి వచ్చినాయి, వారి అవిశ్వాసం వీళ్ళలోకి వచ్చింది, వారి విగ్రహారాధన వీళ్ళలోకి వచ్చింది. మాకు ఇష్టం లేదు బ్రదర్, మా అత్తగారు వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోలేదు కాబట్టి ఇదంతా మా అత్తగారి కోసమే. 21వ రోజు ఎందుకు చేస్తున్నాం మేము? మా అత్తగారేనండి, మాకు తెలీదు, మాకు ఇష్టం లేదండి. ఏంది మా బొట్లు మేం కాదండి, మా అత్తగారు చెప్తే ఏంటండి మా అత్తగారు. నేను దేవుని తర్వాత సెకండ్ మందే, సెకండ్ దేవుడి తర్వాత మనమే. నేను మా అత్తగారు, నాకు సంబంధం. ఇది 7వ రోజు ఏదో అంటే నేను కాదండి, మా మామయ్య గారు వాళ్ళు వీళ్ళు. నేను చెప్పానండి మా ఆవిడకి వద్దని, వింటలేదు. మీరు అనుభవించలేదా వీటిని? చేస్తలేరా? పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు చేతులు లేపుతారా? పెళ్లి కావాల్సిన వాళ్ళు సార్ చేతులు లేపుతారా? చేసుకోరా? గట్టిగా లేపండి.
కనిపించే అమ్మ మీ పిల్లలు మీరు చేసుకోవట్లేరా? అన్న చేతులు లేపన అందరూ లిస్ట్ చేయండి. మీ దగ్గరికి పెళ్లి చేయండి అని వచ్చినప్పుడు వీడియో కూడా రికార్డ్ చేయండి. అమ్మ సీరియస్ విషయం. విశ్వాసవంతమైన విశ్వాసుల కుటుంబంలోకి నువ్వు పోనప్పుడు, దేవుని చిత్తంలో నీ వివాహం జరగనప్పుడు ఖచ్చితంగా లేని ఆచారాలు నీ జీవితంలోకి వస్తాయి. ఖచ్చితంగా లేని అసహ్యమైన విధానాలు నీ జీవితంలోకి వస్తాయి. నీ ద్వారా కావచ్చు, వారి ద్వారా కావచ్చు. దేవుడు ఖచ్చితంగా వివాహ విషయంలో చాలా ఖండితంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను పుట్టించి చెప్తాను, మీరు చదవండి, ఓల్డ్ టెస్ట్మెంట్ మొత్తం చదవండి. ఇజ్రాయెల్ జనాంగము పాపం చేయడానికి ఉన్న అనేకమైన కారణాల్లో ఒక కారణం ఖచ్చితంగా కనిపించేది పెళ్ళి. మీకు తోచుకున్నట్టుగా, మీకు నచ్చినట్టుగా బాగా సంపాదించుకుందండి అందుకే ఇచ్చాం కాదు. మంచి విశ్వాసురాలు, ప్రార్థనా శక్తి కలిగిన విశ్వాసి కాబట్టి, నా కుమారుడు కూడా విశ్వాసంలో ఉన్నాడు కాబట్టి ఇద్దరికి పెళ్లి చేస్తున్నాం, అది సమాధానం కావాలి. బాగా సంపాదించుకున్నాడండి, వాళ్ళ నాన్న బాగా ఆస్తులు కూడబెట్టాడండి అందుకే చేస్తున్నాం కాదు కాదు. గవర్నమెంట్ ఉద్యోగం ఉందండి చేస్తున్నాం కాదు కాదు. దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడండి, అందుకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తాను. అది జరగలేదు. చివరిగా నేను ముందు చెప్పిన మాట, వారు అర్థం చేసుకోకుండా ఫెయిల్ అయిన విషయం ఏంటి అంటే, దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు, ఘనపరుస్తాడు అని చూస్తున్నాడే తప్ప దేవుడు మా జీవితంలో ఏం కోరుతున్నాడు అని చూడలేదు. మేము ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎందుకు వింటలేడు అని చూస్తున్నారు తప్ప దేవుని నీతి మా జీవితంలో ఎందుకు జరుగుతలేదు? మా జీవితంలో దేవుని నీతి జరుగుతూ ఉందా? నేను పరిశుద్ధిని కాబట్టి తెలుసు, అలాగే ఉన్నామా? ప్రశ్న. నూట 70 సంవత్సరాల నుంచి శ్రమలు పడుతున్నారు, 170 సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు. మన కుటుంబాల్లో గడిచిన తరం నుంచి ఈ తరంలో, మన పిల్లల తరంలో ఇబ్బంది పడతా ఉన్నాం, శ్రమలు పడతానే ఉన్నాం. కానీ ఏ రోజైనా ప్రభువా నేను నువ్వు ఆశించిన పరిశుద్ధతలో ఉన్నానా? ఏ రోజైనా ప్రభువా నువ్వు 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 ఆశించిన నీతిని నేను జరిగిస్తున్నానా? నీ నీతిని నాకు ఆపాదించిన స్థితిలో నేనున్నానా? అందుకే యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతూ మొదట ఏమెతకాలట అమ్మా? నా నీతిని, నా రాజ్యాన్ని. అదమ్మ మన జీవితంలో ముందు పొందుకోవలసుకోవాల్సింది. మన జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనం ధరించుకున్నది ఏం కనిపించాలంటే మన నీతి కనిపించాలి. అది మిస్ అవుతుంది. కాబట్టి మలాకి గ్రంథం చివరికి వచ్చేటప్పుడు మలాకి ఏమంటాడంటే, మళ్ళీ 170 సంవత్సరాల నుంచి లేనిపోని శ్రమలు పడుతూ ఉన్నారు మీరు. ఆ శ్రమల అన్నింటి వల్ల దేవుని మీద అడుగుతూ ఉన్నారు, దేవునితో పోరాటం చేస్తున్నారు. ఒకసారి పరిశీలన చేసుకోండి, మీ జీవితాలు ఈ నీతి లేదు అని మరలా అదే వాగ్దానం చేస్తూ దేవుడు శత్రువులను ఓడించబోతా ఉన్నాడు, మిమ్మల్ని హెచ్చించపరుస్తూ ఉంటా ఉన్నాడు. అయితే ఇందులో నువ్వు కూడా ఉన్నావు, చెల్లి తమ్ముడు అందరూ గమనించండి. దేవుడు ఎదుటివారి విషయంలో న్యాయం తీర్చాలని నువ్వు పోరాటం చేస్తున్నప్పుడు, ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, నీలో అన్యాయం ఉన్నప్పుడు నీ విషయాన్ని బట్టి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. నాకు అన్యాయం చేసిన వారికి ప్రభువా నువ్వు న్యాయం చేయని ప్రార్థన చేస్తున్నప్పుడు, నీ జీవితంలో ఉన్న పాపాన్ని బట్టి కూడా, అక్రమాన్ని బట్టి కూడా దేవుడు న్యాయం జరిగిస్తాడు. దానికి సిద్ధమేనా? మొట్టుగా వేయించుకోవడానికి సిద్ధమేనా? ప్రార్థన చేసుకుందాం.